ప్రియమైన ప్రేక్షకులారా, ఈ దినం మనం నేర్చుకోవాల్సిన అంశము బీ ఏ మెచ్యూర్డ్ క్రిస్టియన్. అనగా పరిపక్వత చెందిన క్రైస్తవునిగా ఉండాలని వాక్యం చెప్తుంది. అది ఏ విధంగా ఉండాలి ఏమో అనేది మనం లేఖన పరంగా కొంచెం లోపలికి వెళ్ళి పరిశీలిద్దాం. దీని గురించి మనం పరిశోధించాలంటే ముందుగా ఎఫెసీ 4:14 వెళ్దాం. అక్కడ ఏం రాసి ఉంటుందంటే, దాట్ వీ హెన్స్ ఫోర్త్ నో మోర్ చిల్డ్రన్, మనం ఇక ముందు శిశువులుగా ఉండేవారం కాము, టాస్ టు అండ్ ఫ్రో అండ్ క్యారీడ్ అబౌట్ విత్ ఎవ్రీ విండ్ ఆఫ్ డాక్ట్రైన్, ప్రతి గాలి చేత అటు ఇటు చెదరగొట్టబడబోవానిగా మనం ఉండకూడదు అట. విండ్ ఆఫ్ డాక్ట్రైన్, గాలులు అని చెప్పబడిన, మన తెలుగులో గాలులు అని చెప్పబడుతున్నాయి కదా, ఈ గాలుల్ని ఏమని వర్ణించారంటే డాక్ట్రైన్స్. మనం ఈ లోకంలో జీవిస్తూ ఉంటుండగా క్రైస్తవ జీవితంలో రకరకాల డినామినేషన్లు, రకరకాల డాక్ట్రైన్లు, ఈ డాక్ట్రైన్స్తోనే మనం ఈ సిద్ధాంతాలు, డాక్ట్రైన్స్ అనగా సిద్ధాంతాలు, రకరకాల సిద్ధాంతాలను మనం ఎదుర్కొంటూ ఉన్నాము. ఈ సిద్ధాంతాల వలన మనం ఫాలో అవుతున్నది కరెక్టా కాదా అనేది మనకు ఒక డౌట్ ఏర్పడుతూ ఉంటుంది. ఎందుకంటే ఏ డినామినేషన్కి పోతే ఆ డినామినేషన్ వాళ్ళు తమ డాక్ట్రైన్ కరెక్ట్ అని చెప్తారు, వాళ్ళు నమ్ముకుంటున్న సిద్ధాంతం కరెక్ట్ అని చెప్తారు. మరి నాలాగా కొత్తగా క్రైస్తవుడైన వాడు ఏ డాక్టర్ని తీసుకోవాలా, ఏ సిద్ధాంతాన్ని అనుసరించాలా, ఏ డినామినేషన్ అనుసరించాలా అనేది నాకు డౌట్ వస్తుంది. కాబట్టి లేఖనం ఏం చెప్తే దాన్నే మనం ఫాలో అవ్వాలి, కానీ సిద్ధాంతపరమైనటువంటి వ్యవస్థలు చెప్పేవి మనం ఫాలో అయితే కరెక్ట్ కాదేమో. చూడండి, మెచ్యూర్ క్రిస్టియన్ అయినటువంటి వాడు, ఇక్కడ ఏం లేఖనం ఏం చెప్తుందంటే, మనం శ్రేష్టమైన సిద్ధాంతం లేఖనంలో ఏం చెప్పారో ఆ సిద్ధాంతాన్ని మనం ఫాలో అయినట్లయితే గాలితో చెదరగొట్టబడివారుగా ఉండము. గాలులు అనగా వేరే వేరే సిద్ధాంతాలు మనల్ని చెదరగొడతా ఉంటాయి, మన మనసుని పాడు చేస్తూ ఉంటాయి, మనం యోగ్యమైన తీరులో క్రైస్తవునిగా ఎదగడానికి అవరోధం కలిగిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ ఎఫెసీ 4:14 ఆ విధంగా చెప్పబడింది. 4:15 ఏముందో చూద్దాం. బట్ స్పీకింగ్ ద ట్రూత్ ఇన్ లవ్ మే గ్రో అప్ ఇన్ హిమ్ అండ్ ఆల్ థింగ్స్ విచ్ ఈజ్ అహెడ్ ఈవెన్ క్రైస్ట్. ప్రేమ కలిగి సత్యమును చెబుతూ క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయముల్లో ఎదుగుదుము. క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయముల్లో ఎదుగుదుము అంటే అంత దైవజ్ఞానాన్ని మనం పొందవలసి ఉంటుంది. క్రీస్తు వలె ఎంత దైవజ్ఞానం మనం పొందుకోవాలి క్రీస్తు వలె అంటే మనం ఎంత ముందుకెళ్ళాలో చూడండి. అయితే ఈ విషయంలో మనం ఏం చేయాలంటే, దేవుని బిడ్డలు అని అంటే ఎవరంటే ప్రతి వ్యక్తిగతంగా క్రైస్తవునిగా మారిన ప్రతి ఒక్కడు దేవుని బిడ్డే. అయితే దేవుని బిడ్డ అంటే చంటి బిడ్డలు లెక్క వస్తాయి. అంటే కానీ మనం బాప్టిజం తీసుకుని క్రైస్తవులుగా మారగానే మన పాస్టర్ గారు ఏం చెప్పుంటారు, ఏయో బేసిక్ కొన్ని థియరీలు ఏయో చెప్తారు, మనల్ని క్రైస్తవులుగా మార్చితే అయితే మనకు క్రైస్తవ్యంలో ఉన్న లోతైన మర్మాలు ఏమి అప్పట్లో మనకేం చెప్పరు. జస్ట్ మన పాపాలను అంగీకరించి మనం ఒప్పుకొని క్రీస్తులోకి నడుచుకొని మన నడవడిక మార్చుకుంటాం, అది ఇది చెప్తా ఉంటారు. మనం బాప్టిజం తీసుకునేటప్పుడు ఏం చెప్తారు, నీళ్ళల్లో ముంచినప్పుడు నీ పాత జీవితం చనిపోయావు, నువ్వు పాత జీవితం లేదు, పాత ఆలోచనలు లేవు, పాత నడవడిక లేదు, అవన్నీ సమాధి చేసేస్తావు. నువ్వు నీటి నుంచి మనల్ని బయటకు తీసినప్పుడు నీవిక నుండి నూతన సృష్టి అయి ఉన్నావు, నువ్వు నూతనంగా ఆలోచించాలి, నీ ప్రవర్తన నూతనంగా ఉండాలి, నీ ఆలోచన నూతనంగా ఉండాలి, నీ నడవడిక నూతనంగా ఉండాలి అని చెప్పి ఉంటారు. దట్ ఈస్ న్యూ క్రియేషన్. ఆ విధంగా మనం నూతన సృష్టిగా మారిన తర్వాత మనకి ఏ బోధలు అయితే చేయబడుతున్నాయో ఆ బోధలన్నీ పాల బోధలు అని అంటారు. పాల బోధలు. కొంచెం హెబ్రీ 5:12 చూద్దాం ఒకసారి. ఈ పాల బోధలు అంటే ఏముంటాయి? కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దైవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. క్రైస్తవులుగా మారిన వారు మరొకడికి ఈ క్రైస్తవ బోధ చేయవలసి ఉంటుండగా, అంటే నేనే కొత్త క్రైస్తవుడిని, నేను మరొకడికి క్రీస్తు బోధని చేయాలంటే నేను తింటున్నదే పాలు, నేను తాగుతున్నది పాలు బోధ చేస్తూ ఉంటాను.
అవి తీసుకెళ్ళి నేను మరొకడికి చెప్పేయడానికి అవ్వదు. నేను సంపూర్ణంగా జ్ఞానాన్ని గ్రహించిన తర్వాత నేను వేరే వాళ్ళకి చెప్పాలి. కానీ నాకే సంపూర్ణమైన జ్ఞానం లేదు, నేను మీకేం చెప్తాను అని లేఖనం చెప్తుంది. మీరు పాలు తాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు కారు అంటున్నారు. కాబట్టి కొత్తగా క్రైస్తవులుగా మారిన వారు ఒకవేళ పాత క్రైస్తవులు అయినా కానీ విషయాన్ని తెలియకపోతే వాళ్ళు కొత్త క్రైస్తవులతోనే సమానం. ఎందుకంటే వాళ్ళు కూడా పాలు తాగే మనుషులతోనే సమానం. కాబట్టి ఇలాంటి వాళ్ళ గురించి ఏం చెప్తుందో చూద్దాం. వీఆర్ నాట్ ఆల్వేస్ టు రిమైన్ బేబీస్. మనం ఎల్లవేళలా బాలులుగా శిశువులుగా ఉండడానికి వీల్లేదు. హూ ఆర్ నెవర్ ఏబుల్ టు అరైవ్ టు ద నాలెడ్జ్ ఆఫ్ ద ట్రూత్. ఆ శిశువులుగా ఉన్నవారు ఎప్పటికీ కూడా సంపూర్ణమైన జ్ఞానాన్ని పొందగలిగిన వారు కారు. కాబట్టి మనం ఎల్లవేళలా శిశువులుగా ఉండడానికి లేదు. కాబట్టి ఏం చేయాలంటే అట్ ద టైమ్ ఆఫ్ కాన్సక్రేషన్ అండ్ బిగెటింగ్ ద హోలీ స్పిరిట్ ద న్యూ క్రియేచర్ ఇస్ మేర్లీ ఎ బేబీ ఇన్ క్రైస్ట్. బేబీ ఇన్ క్రైస్ట్, క్రీస్తునందు బాలురుగా ఉండవలసిన వారు అనగా ఎవరనగా వారు మొట్టమొదట బాప్టిజం తీసుకుని వెంటనే మనకు హోలీ స్పిరిట్, ఈ రోజు నుంచి హోలీ స్పిరిట్ నీకు తోడుగా ఉంది, నిన్ను ఇలా నడిపిస్తుంది, అలా నడిపిస్తుంది, నువ్వు ఆ ప్రకారమే నడుచుకోవాలి, ఇట్లాంటివన్నీ మనకు చెప్పబడి ఉన్నాయి మనం క్రైస్తవునిగా మారిన కొత్తలో. ఆ ప్రకారం నడిపింపబడుతున్న మనము క్రైస్తునందు బాలురుగా ఉన్నాము, అంటే దైవ జ్ఞానమందు బాలురుగా ఉన్నాము. కాబట్టి నో లాంగర్ ఏ బేబీ క్రిస్టియన్ ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్. క్రైస్తవులకు సంబంధించిన అనుభవంతో కూడిన జ్ఞానము ఆ రోజు మనకు ఉండదు. కాబట్టి మనం అనుభవంతో కూడిన జ్ఞానం పొందుకోవాలి అంటే ఇందులో ముందుకి సాగవలసి ఉంటుంది. ఎవ్రీ హెల్తీ చైల్డ్ ఆఫ్ గాడ్ షుడ్ బి ఏబుల్ టు లీవ్ ద ఫౌండేషనల్ డాక్ట్రైన్స్. ఈ పునాదులు అనబడినటువంటి సిద్ధాంతాలు, ప్రాథమిక సిద్ధాంతాలు అంటారు వీటిని. ఈ ప్రాథమిక సిద్ధాంతాలను మనం బాప్టిజం తీసుకునేటప్పుడు అవుట్లైన్స్ నేర్పిస్తారు మన పాస్టర్ గారు. ఆ తర్వాత వాటిని నేర్చుకుని వాటిని సంపూర్ణంగా పొందుకోవడానికి మనం ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. ఈ విషయాల గురించి లేఖనం ఏం చెప్తుందో చూద్దాం. ఇక్కడ కింద వచ్చింది చూడండి, హెబ్రీ 6వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, చూడండి ఇవి ప్రాథమిక అంశాలు. మారు మనసు పొందుటయు, దేవుని యందు విశ్వాసమును, బాప్టిజములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాదులు మరలా వేయక క్రీస్తుని గురించిన మూలోపదేశము మాని సంపూర్ణులగుటకు ముందుకు సాగిపోవాలంటే క్రీస్తుని గురించిన మూలోపదేశాలు వీటి గురించి ఇందాక అక్కడ మనం చదువుకున్నది. బేసిక్ డాక్ట్రైన్స్ అని ఫౌండేషనల్ డాక్ట్రైన్స్ అని చెప్పారు కదా. ఎవ్రీ హెల్తీ చైల్డ్ ఆఫ్ గాడ్ షుడ్ బి ఏబుల్ టు లీవ్ ద ఫౌండేషనల్ డాక్ట్రైన్స్. ఈ ఫౌండేషనల్ డాక్ట్రైన్స్ అంటే మూల పునాదులు, క్రీస్తుని గూర్చిన మూల పునాదులు అని చెప్పి మనకి లేఖనంలో చెప్పబడిన ఆ ఫౌండేషన్స్ని మనం నేర్చుకోవాలి. వదిలేయాలి అంటే ముందు నేర్చుకుని తర్వాత వదిలేయమంటున్నారు. అంతేగాని అసలు నేర్చుకోకుండా పక్కన పడేయమని కాదు దాని అర్థం. ముందు వాటి గురించి మనకు సంపూర్ణమైన అవగాహన తెలుసుకున్న తర్వాత వాటిని విడిచి ఇంకా ముందుకెళ్ళి మరింత జ్ఞానాన్ని పొందుకుంటూ ఉండాలి. దాట్ ఈస్ మెచ్యూర్డ్ క్రిస్టియన్స్. ఆ విధంగా చేసినప్పుడు మాత్రమే మనం మెచ్యూర్డ్ క్రిస్టియన్స్గా మారుతూ ఉంటాం. Foundational doctrines which are established in his mind and go on growing in grace and knowledge of the truth. ప్రభు దయయందును ప్రభు యొక్క జ్ఞానమందును దైవ జ్ఞానమందును మనం ముందుకి సాగాలని చెప్పి అక్కడ కోరుకుంటున్నారు. We are to grow out of the infantile state up to the maturity of the spiritual life. ఆత్మీయ జీవితం విషయంలో మనం బాల్య దశ నుంచి మెచ్యూర్డ్ పరిపక్వత చెందిన దశకి మనం చేరుకోవాలని లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ద బేబీ గ్రోస్ ఇన్ టు చైల్డ్. చిన్న శిశువు ముందు బాలుడుగా అభివృద్ధి చెందుతాడు. అండ్ ద చైల్డ్ ఇన్ టు ఎ మ్యాన్. ఆ బాలుడు కొన్నాళ్ళు పోయిన తర్వాత మనిషిగా ఎదుగుతాడు. అలాగనే మనం క్రీస్తునందు జన్మించాము కదా, బాప్టిజం తీసుకొని బయటకు వచ్చాము. అప్పుడు మనం శిశువుగా ఉండినట్లయితే ఆ శిశువు స్థాయి నుంచి మనం బాలుడి స్థాయికి ఎదగాలి. బాలుడి స్థాయి నుంచి పెద్ద మనిషిగా ఎదగవలసి ఉంటుంది దైవ జ్ఞాన విషయంలో, మామూలుగా కాదు. ఆల్రెడీ మనం అప్పటికే పెద్ద మనుషులు అయిపోయాం కదా, 20 సంవత్సరాల తర్వాత ఎప్పుడో బాప్టిజం తీసుకుంటాం. కాబట్టి ద డిఫరెన్స్ బిట్వీన్ ద బేబీ ఇన్ క్రిస్టియన్ and one fit for the kingdom
is that the latter has been tried and tested and has been proved himself to be an overcomer. కాబట్టి బాలుడైన శిశువుగా ఉన్నటువంటి వాళ్ళు మనము క్రీస్తునందు ఎదిగి దేవుని రాజ్యంలో పనిచేయడానికి ఆ పరీక్షని ఎదుర్కోవడానికి యోగ్యమైన వాడిగా ఉండాలి. అంటే ఆ పరీక్షలన్నిటినీ ఎదుర్కొని వాటిని అధిగమించి వాటిని గెలుచుకుని మనం సంపూర్ణమైన క్రైస్తవులుగా మారవలసి ఉన్నది. ఆ విధంగా మారవడానికి మనకు ఏమేం కావాలంటే సంపూర్ణమైన దైవ జ్ఞానము అవసరమై ఉన్నది. విత్ ద అసిస్టెన్స్ ఆఫ్ ద డివైన్లీ ప్రొవైడెడ్ గిఫ్ట్స్ ఆఫ్ ద టీచర్. కాబట్టి లేఖనం ఏం బోధిస్తూ ఉన్నదో ఆ లేఖనాలను మనం యోగ్యంగా తీసుకుని దాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకుని ముందుకు సాగినట్లయితే ఆ పైన చెప్పబడిన పరీక్షలన్నిటినీ మనం దాటివేయగలం, పాస్ అవుతాం. పాస్ అయిన తర్వాత దేవుని రాజ్యంలో యోగ్యమైన ప్రభువుతో పాటు పాలిభాగస్తునిగా పనిచేయడానికి మనం యోగ్యతని సంపాదించుకుంటాం. గాడ్ విషెస్ ఆల్ హిస్ పీపుల్ టు బి క్వాలిఫైడ్ ఫర్ టెల్లింగ్ ఫోర్త్ హిస్ ట్రూత్. ఆయన సత్యాన్ని, ఆయన ఏమైతే సత్యాన్ని మనకు వెల్లడించారో ప్రభువారు, ఆ సత్యాన్ని లోకమంతా ప్రచురించడానికి, యోగ్యంగా ప్రచురించడానికి, తప్పులు పొరపాటు లేకుండా ప్రచురించడానికి మనం యోగ్యులుగా కావాలి. అంటే ఆ సంపూర్ణమైన జ్ఞానము మనం పొందుకుని ఉండాలి. ప్రభువు చెప్పిన వాక్యం నిజంగా ఆయన చెప్పిన బోధగాని లోకంలో చెప్తే మనల్ని ఎవరు కొట్టడం తిట్టడం ఇప్పుడు చేస్తున్నట్టు అట్లాంటివి ఏం చేయరండి. ఎందుకంటే లేఖనం ప్రభు చెప్తే ఆహా అంత మంచిదా అయితే మేము కూడా జాయిన్ అవుతాం అని అన్నట్టుగా ఉంటుంది ఆయన చెప్పేవి. కానీ మనం ఏం చెప్తున్నామంటే దానికి విరుద్ధంగా చెప్పడం వలన మనం అనవసరంగా లోకంలో జనాల చేత దూషింపబడుతూ నానా రకాల హింసలను పొందుతూ ఉన్నాము. అయితే ఆదిమ కాలంలో పొందిన హింస వేరు, ఇప్పుడు మనకు అంత హింసించవలసిన అవసరం ఏమి లేదు. ఈ లేఖనాన్ని కరెక్ట్గా ప్రజెంట్ చేయలేకపోవడం వల్ల మనం మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మనం శత్రువులుగా వారు మనల్ని భావిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభు ఏం చెప్పాడో అది మనం కరెక్ట్గా నేర్చుకొని కరెక్ట్గా తెలుసుకొని ఉంటే మనకింత సమస్య ఉండదు. కాబట్టి ఎందుకు మనం ఇలాగ అయిపోతున్నాము అంటే వీఆర్ టాస్డ్ ఇన్ టు అండ్ ఫ్రో. ఎందుకు ఆ విధంగా మనం అటు ఇటు కొట్టువేయబడుతున్నాము అంటే రదర్హామ్స్ బైబిల్ అని ఒక ట్రాన్స్లేషన్ ఉంది, అందులో చెప్తా ఉంటారు బిలో ద టాస్డ్ అంటే బికాస్ దే హ్యావ్ బీన్ నెగ్లిజెంట్ ఇన్ ద ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ప్రెజెంటెడ్. మనకు ఉన్నటువంటి అవకాశాలు శాస్త్రీయంగా మనం నేర్చుకోవాల్సినవి మనం యోగ్యంగా నేర్చుకోకపోవడం వలన ఈ విధంగా మనం సత్యాన్ని యోగ్యంగా ప్రకటించలేకపోతున్నాము అని చెప్పబడుతుంది. బికాస్ నాట్ రూటెడ్ అండ్ గ్రౌండెడ్ ఇన్ ఫెయిత్. మనం విశ్వాసంలో బలంగా ఎదగకపోవడం వలన, విశ్వాసంలో బలంగా పునాదులు వేసుకోలేకపోవడం వలన మనము దీన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నామని మనకు అర్థమవుతూ ఉంటుంది. They shifted కాబట్టి ప్రతి విధమైన గాలుల చేత మనం కొట్టువేయబడుతున్నాం అనే దానికి ఏముంటుందంటే హ్యావింగ్ బీన్ వన్స్ కన్విన్స్డ్ వీ షుడ్ నాట్ బి ఈజీలీ టర్న్డ్ అసైడ్ ఫ్రమ్ ద ప్రాపర్లీ గ్రౌండెడ్ ఫెయిత్. మనకి మన విశ్వాసం బలమైనదిగాను యోగ్యమైనదిగాను మనం ఉంటే క్రీస్తునందు ఈ సిద్ధాంతాల పట్ల వాక్యం ఏ సిద్ధాంతం బోధిస్తుందో ఆ సిద్ధాంతాన్ని ఫాలో అవ్వాలి తప్పించి లోకంలో ఎవరికి తోచిన సిద్ధాంతం వాళ్ళు చెప్తా ఉంటే దాన్ని మనం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదండి. వాక్యమే మనకి ప్రధానమైనటువంటి సిద్ధాంతమై ఉన్నది. పౌలు ఏం చెప్తారంటే ప్రభుని నేను అనుసరిస్తున్నాను, మీరు నన్ను అనుసరించండి అని చెప్పి ఉంటారు. అంటే ప్రభువు చెప్పిన సిద్ధాంతాన్ని పౌలు గారు ఫాలో అయ్యారు. పౌలు గారు ఏ సిద్ధాంతాన్ని ఫాలో అవుతూ మనకి లేఖనాలు ఇచ్చారో ఆ ప్రకారమే మనం ఫాలో అవ్వాలని చెప్పబడుతుంది. ఆ ప్రకారం వెళ్ళినట్టయితే హ్యావింగ్ బీన్ వన్స్ కన్విన్స్డ్, ఆ విధంగా మనం ఒకసారి ఒప్పుకున్న వాళ్ళు అయితే వీ షుడ్ నాట్ బి ఈజీలీ టర్న్డ్ అసైడ్ ఫ్రమ్ ద ప్రాపర్లీ గ్రౌండెడ్ ఫెయిత్. అంటే యోగ్యమయంగా మనం వేయించుకున్న
పునాదుల్లో నుంచి మనం తప్పిపోయే అవకాశం లేదు. ఎనీథింగ్ దట్ వుడ్ సెట్ అసైడ్ ఎ మార్క్ అన్లెస్ ద ఫస్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డాక్ట్రిన్స్ ఆఫ్ క్రైస్ట్ షుడ్ బి ప్రాంప్ట్లీ రిజెక్టెడ్. కాబట్టి ఏ విధంగానైనట్టు ప్రాథమికంగా ఆదిమ సంఘం మనకు వేసినటువంటి పునాదుల నుంచి మనం బయటకు వచ్చేసేలాగా ఎటువంటి సిద్ధాంతాలని మనం ఫాలో అవ్వడానికి లేదు. లేఖనమే మనకి యోగ్యమైన సిద్ధాంతాన్ని ప్రజెంట్ చేస్తూ ఉంటుంది. విన్స్ క్యారీ about some that are unstable. They never get settled as what anything means. ఎవరినైతే ఈ బయట నుంచి వచ్చే సిద్ధాంతాలు అటు ఇటు కొట్టువేస్తాయంటే మనం యోగ్యంగా స్థిరంగా ఒక దాంట్లో లేక మనకు ఒక సిద్ధాంతాన్ని పట్ల వాక్యం పట్ల సరైన అవగాహన లేకపోతే బయట నుంచి వచ్చే విపరీతమైన సిద్ధాంతాలు అటు ఇటు వచ్చే సిద్ధాంతాలు మన అటు ఇటు కొట్టుపడేస్తాయి. విన్స్ రిప్రజెంట్స్ ద ఫాల్స్ డాక్ట్రైన్స్. కాబట్టి ఈ గాలులు అనేటువంటివి ఫాల్స్ డాక్ట్రైన్స్ అంటే తప్పుడు సిద్ధాంతాలను సూచిస్తూ ఉంటాయి లేఖన పరంగా. అంచేత ఇప్పుడు నేను ఈ విషయంలో తెలియజేసేది ఏమనగా మనం ఎల్లవేళలా వాక్యాన్ని ఫాలో అవ్వాలి. వాక్యంలో ఉన్నటువంటి లోతైన మర్మాన్ని తెలుసుకుని దానిని మాత్రమే అది ఏ సిద్ధాంతాన్ని అయితే బోధిస్తుందో ఆ సిద్ధాంతాన్ని మనం నిజంగా ఫాలో అయినట్లయితే మనం మెచ్యూర్డ్ క్రిస్టియన్స్గా మారే అవకాశం ఉంటుంది. అంటే పరిపక్వత చెందిన క్రైస్తవునిగా మనం మారడానికి అవకాశం ఉంటుంది. ప్రియమైన వారులారా, ఈ పరిపక్వత గురించి సంపూర్ణమైన దైవ జ్ఞానాన్ని పొందుకోవడం గురించి మరింతగా మీరు తెలుసుకోవాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మేము కొత్తవి ఏమైనా పెట్టినప్పుడు మీకు ఆ విషయాన్ని యూట్యూబ్ వారు ఇన్ఫామ్ చేస్తారు. బెల్ కూడా నొక్కండి. తప్పకుండా ఇవన్నీ మంచి సబ్జెక్టులు మీరు నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి, మీరు మరొకరికి చెప్పడానికి ఉపయోగపడే విధంగా ఉండాలని మేము ఆశిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.